న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంఆర్పీఎస్ మరియు మాదిగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మానవహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడుతూ కోదాడలో జరిగిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి చాలా బాధాకరమని, దమ్ముంటే కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ లో అనేక సాక్ష్యాధారాలు ఉన్న నిందితుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా కాపాడుతూ జిల్లా ఎస్పీ పొరపాటు చేస్తున్నారని, నేరస్తులను కాపాడే జిల్లా ఎస్పీపై అట్రాసిటీ కేసు నమోదు చేసి బదిలీ చేయాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి రాగరాజు మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ, జిల్లా ఇన్ఛార్జ్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు రాజన్న మాదిగ, సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు తదితరులు పాల్గొన్నారు. హత్యను నిరసిస్తూ కర్ల రాజేష్ ని అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు గురి చేసి ఆయన మరణానికి కారకులైన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ ఈరోజు ఈ సూర్యాపేట ప్రధాన కేంద్రంలో మానవహారం నిర్వహిస్తున్న సమయంలో ఈ మానవహారంలో పాల్గొన్న నా విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎంఆర్పీ సంబంధ విభాగాల నాయకులకు కూడా అభినందన తెలియజేస్తున్నాను. నా సోదరిమణులారా, నవంబర్ 16 తారీఖు నాడు పోలీసుల చిత్రహింసలు గురై రాజేష్ అనే ఒక దళిత మాదిగ బిడ్డ చనిపోయాడు. ఆ రాజేష్ చనిపోవడానికి ముఖ్య కారణం పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టడం వల్ల అనారోగ్యానికి గురై చనిపోయాడు. దీనికి ప్రధాన కారకుల్లో చిలుకూరు ఎస్ఐ ఉన్నాడు, కోదాడ రూరల్ సిఐ ఉన్నాడు, అప్పటి డిఎస్పీ శ్రీధర్ రెడ్డి అనేటైనా కూడా దానికి బాధ్యుడే, ప్రస్తుతం ఇప్పుడు ఉండబడే ఎస్పీ నరసింహులు కూడా దానికి బాధ్యత వహించాలి. మనందరికి తెలుసు పోలీస్ వ్యవస్థ అంటే నేరాలు అరికట్టడానికి ఉండబడే వ్యవస్థ. నేరాలు జరిగితే ఆ నేరాలను అరికట్టడానికి ఉండబడాల్సిన వ్యవస్థే పోలీసు వ్యవస్థ. కానీ అట్లాంటి పోలీసు వ్యవస్థే నేరాలు చేసుకుంటూ పోతుంటే దాన్ని అడ్డుకట్టేయకపోతే మరిన్ని నేరాలు చేసి తప్పించుకునే అవకాశం పోలీసులకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. రాజ్యాంగం అనేది, చట్టాలు అనేది సామాన్య ప్రజలకు ఒక తీరు, పోలీసులకు ఒక తీరు లేదు. సామాన్య ప్రజలు నేరాలు చేసినా రూపాయలు తల్లికి ఇచ్చే ప్రయత్నం చేయబోయారు. అప్పుడు తల్లి ఏమన్నదంటే, నా కొడుకు చావుకు మీరు 8 లక్షలు ఇవ్వడం కాదు, నా కొడుకు చావుకు ఎవరు కారకులు వాళ్ళందరినీ చేయలేబెట్టండి చెప్పి తల్లి డిమాండ్ చేసింది. అంటే నా కొడుకుని చంపి మీరు 8 లక్షలు ఇస్తారా? నా కొడుకుని చంపి మీరు 8 లక్షలు ఇస్తారా? అంటే మీ 8 లక్షలు నేను తీసుకొని నా కొడుకుని చంపినా పర్లేదని చెప్పి ఒప్పుకోవాలా? కాదు. ఎవరన్నా మర్డర్ చేస్తే వాళ్ళు ఎట్లయితే మీరు అరెస్ట్ చేస్తారో నా కొడుకుని కూడా మీరు మర్డర్ చేశారు కాబట్టి పోలీసులను అరెస్ట్ చేయమని చెప్పి తల్లి డిమాండ్ చేస్తున్నది. ఆ డిమాండ్ మనం సమర్థించాల్సిన అవసరం మనకుండదనేసి కూడా మీరు మర్చిపోదు. ఈ నేపథ్యంలో 3వ విషయం గుర్తు చేస్తున్నా నేను. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆయన అరెస్ట్ చేయలేదు, మేము చిత్రహింస పెట్టలేదు, మేము అరెస్ట్ చేయలేదు, మేము చిత్రహింస పెట్టలేదు, మా చావుకు ఆయన చావుకు మేము కారణం కాదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు.
చేస్తున్నారు. కానీ ఆయన అరెస్ట్ చేసింది నిజం అనడానికి తల్లి కుటుంబ సభ్యులు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో భోజనం తీసుకెళ్లారు. అప్పటికైనా మేము కేసు లేదు. ఎలాంటి కేసు లేని సమయంలో, ఎలాంటి ఫిర్యాదు లేని సమయంలో 4, 5, 6, 7, 8వ తారీఖు 9 వరకు ఆయన చిరుసెన్సర్ పెట్టి వేలాడు తీసుకొచ్చినట్టుగా అక్కడ స్పష్టంగా రుజువు అవుతుంది. రెండో విషయం వాళ్ళు కొట్టిండు అనడానికి, వాళ్ళు చిరుసెన్సర్ పెట్టిండు అనడానికి, వాళ్ళు ముందుగానే అరెస్ట్ చేసినానికి సాక్ష్యం పోలీస్ స్టేషన్ లో వాళ్ళ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ ఫుటేజ్ సాక్ష్యం. ఇప్పుడు సీసీ ఫుటేజ్లు మాయం చేస్తున్నారు. ఒక నేరం చేసి రక్తాన్ని తుడిచేయడం కూడా నేరాన్ని కప్పిపుచ్చడానికి దారితీస్తుంది. అది కూడా నేరం అవుతుంది. మరి పోలీసు వాళ్ళు సీసీ ఫుటేజ్ బయట పెట్టకపోవడం అనేది నేరాన్ని కప్పిపుచ్చడానికి దారితీస్తుంది కనుక అది కూడా పోలీసులు రెడ్డితోటే ఆయన చేయించాలని చెప్పి ఉద్దేశం ఏంటంటే ఈ కేసును మాయం చేసుకోవడానికి, ఈ కేసుల నుంచి సాక్ష్యాలు లేకుండా చేసుకోవడానికి లక్ష్మీకాంత్ రెడ్డితో వాళ్ళు చేయించుకున్నారని కూడా మనం మర్చిపోతుంది. ఇక్కడ ఆయాసంతో ఉన్న బిడ్డ పోలీసుల చిత్రించడం వల్ల ఆయాసంతో ఉన్న బిడ్డ ఆడికి పోయి గుండెపోటుతో చనిపోయిందని చెప్పి పోలీసులు డాక్టర్లతో రాయించుకున్నారు మీరు మర్చిపోదు. పోస్ట్ మార్టం వీడియో చేస్తుంటారు. ఆ వీడియోగ్రాఫర్ ఎవరు గాంధీ ఆసుపత్రిలో వీడియోగ్రాఫర్ ఉన్నాడు. కానీ గాంధీ ఆసుపత్రిలో వీడియోగ్రాఫర్ కాకుండా కర్లా రాజేష్ లాకప్ డెత్ కు ప్రధాన కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందే, ఆయన డిస్మిస్ చేయాల్సిందే. కర్లా రాజేష్ ని సస్పెండ్ కాకుండా అడ్డుకుంటున్నది, కర్లా రాజేష్ చేసిన నేరాలను కూడా ప్రోత్సహిస్తున్నది ఇక్కడ ఎస్పీ. ఆయన మీద కూడా SC/ST యాక్ట్ గత డిఎస్పీ శ్రీధర్ రెడ్డి గారి మీద, ప్రస్తుత ఎస్పీ మీద కూడా కేసు పెట్టాల్సిందే. ఆయనను ట్రాన్స్ఫర్ వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతుందంటే ఎస్పీకి తెలవకుండా ఈ లాకప్ డెత్ జరిగిందని మేము భావించట్లేదు. ఎందుకంటే అక్రమ నిర్బంధం 4 రోజులు 5 రోజులు చేసిన సమయంలో ప్రతిరోజు DSR ప్రకారంగా డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ ఎస్పీకి అందుతుంటది. ఏ లాకప్లో ఎవరు అక్రమ నిర్బంధంలో ఉన్నారు, ఎవరు చట్టబద్ధమైన నిర్బంధాలు ఉన్నారు అనే విషయం డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ వస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్ రిపోర్ట్ ఎందుకు తెప్పించుకోలేదు, అది నీ నిర్లక్ష్యం అవుతుంది అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో SI మీద CI మీద కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎస్పీని కలిసిన కేసు పెట్టడంలో నిర్లక్ష్యం వహించాడు. అదే DGPని కలిసినప్పుడు మాత్రమే SI మీద CI మీద కేసు నమోదైంది. DGPని కలిసినప్పుడు కేసు ఎట్లా నమోదైంది, ఎస్పీని కలిసినప్పుడు కేసు నమోదు కావడం కారణం ఏంటంటే విధి నిర్వహణలో ఈయన నిర్లక్ష్యం కనిపిస్తున్నది అనేసి కూడా రెండోది రుజువు అయిపోయింది. ఆ రీత్యా కూడా చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా చట్టాన్ని నిర్వీర్యం చేసే పాత్ర పోషించిన ఎస్పీని కూడా వెంటనే సస్పెండ్ చేయాల్సిందే, వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, ఆయన మీద కేసు నమోదు చేయాల్సిందే. మూడోది ఇక్కడ పోలీసులను గాంధీ ఆసుపత్రికి పంపించి పోస్ట్ మార్టం నివేదికను పోలీసులకు అనుకూలంగా రాయించుకున్నది కూడా SI స్థానిక చిలుకూరు SI సురేష్ రెడ్డి, ప్రతాప్ లింగం CI రూరల్ అక్కడ ఉన్నారు. వాస్తవానికి లాకప్ డెత్ కేసుల్లో MRO చేయించాల్సిన పోస్ట్ మార్టాన్ని వీళ్ళే చేయించిందనే విషయం స్పష్టంగా రుజువుతుంది. ఈయనకు తెలియకుండా వాళ్ళు పోయినరా, ఎస్పీకి తెలియకుండా పోయినరంటే ఎస్పీకి తెలిసే వాళ్ళు అక్కడికి పోయారు, ఎస్పీ పంపితేనే పోయారు. ఈ విధంగా నేరం జరిగినప్పుడు ఆ నేరం సంబంధించిన సాక్ష్యాలను కనుమరుగు చేయడంలో కూడా అది నేరం అవుతుంది. అట్లాంటి నేరంలో కూడా SI CIతో పాటు ఇప్పుడు ఎస్పీ కూడా దాంట్లో భాగస్వామ్యం అయింది అనేసి కూడా స్పష్టం చేస్తున్నాం. అంటే నేరం జరుగుతున్నది తెలిసి ఈయన నిర్లక్ష్యం వహించిన కేసు ఒకటి ఉంటుంది. అదే సమయంలో SC/ST కేసు పెట్టకుండా అడ్డుకున్న కేసు ఎస్పీ మీద ఉంటుంది. అదే సమయంలో నేరం సంబంధించిన విషయంలో సాక్ష్యాలు కనుమరుగు చేయడానికి చేసే కుట్రలో కూడా ఈయన ఎస్పీ గారు ఉన్నారనేసి కూడా రుజువు అవుతుంటది. ఇట్లాంటి పరిస్థితిలో ఒక అసమర్థుడే కాకుండా నేరాలను ప్రోత్సహించే ఒక ఎస్పీగా ఇక్కడ తమ డిపార్ట్మెంట్ నేరాలు చేస్తే వాళ్ళని కాపాడుకునే ఎస్పీగా ఈ నరసింహులకు పేరున్నది. ఈయన మీద వెంటనే కేసు నమోదు చేయాల్సిందే, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిందే అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇక్కడ సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా ఒక BC ప్రతాప్ లింగంనే సస్పెండ్ చేయడం వెనుక స్థానిక ఎమ్మెల్యే ఎక్కడైతే కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఉన్నదో పద్మావతి రెడ్డి SIని కాపాడుకుంటున్నది. పద్మావతి రెడ్డి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా SIని కాపాడుకుంటారు. కేవలం రెడ్డి కులం కాబట్టికనే
తమ వాళ్ళని కాపాడుకుంటుండ్రు, మర్డర్ చేసిన వాళ్ళని కాపాడుకుంటుండ్రు అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా, అదే సమయం పద్మావతి రెడ్డి గారు గుర్తు చేస్తున్నా, మీరు గెలుపులో, మీ కోదాడ గెలుపులో, మీ హుజూర్ నగర్ గెలుపులో దాదాపు 70% దళితుల ఓట్లున్నాయి, 80% అన్ని వర్గాల సంబంధించిన ఓట్లున్నాయి. అన్ని వర్గాల పేదలు ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యే అయినరు, మంత్రి అయినరు. కానీ ఇవాళ అన్ని వర్గాలను మర్చిపోయి, పేద వర్గాలను మర్చిపోయి, లాకప్ డెత్కు గురైన ఆ రాజేష్ కుటుంబాన్ని కూడా మర్చిపోయి మీరు నిందితులను కాపాడే ప్రయత్నం, మీరు సురేష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు భవిష్యత్తులో కనుక ఇంకా ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం తగిన మూల్యం కోదాడలో, హుజూర్ నగర్ లో చెల్లించే రోజు తప్పకుండా వస్తుంది. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేయండి, మళ్ళీ ఎన్నికలకు రండి. మాకు మాదిగల ఓట్లు అవసరం లేదు, మాకు దళితుల ఓట్లు అవసరం లేదు, మాకు పేద వర్గాల ఓట్లు అవసరం లేదు, మా రెడ్లు ఓట్లు వేసుకుంటేనే మేము గెలుతామని చెప్పి దమ్ముంటే మీరు రాజీనామా చేసి మళ్ళీ మీరు గెలవాలని చెప్పి సవాల్ విసురుతూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఇంతటితో ఆపే ప్రసక్తి లేదు. 5వ తారీఖు నాడు జిల్లా మొత్తం చెలో సూర్యాపేట పిలుపునిచ్చాం. 5వ తారీఖు నాడు చెలో సూర్యాపేట అని పిలుపునిచ్చాం. ఖచ్చితంగా ఆ పిలుపు రోజు ఒక పెద్ద మహాసభ, కర్ల రాజేష్ సంతాప సభ పేరుతో ఒక పెద్ద మహాసభ జరిపి దీని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ మరింత ముందుకు తీసుకెళ్తాం. అప్పుడు పోలీస్ యంత్రాంగం మొత్తంతో మేము వ్యతిరేకం కాదు, కానీ రాజేష్ మృతి కారకులైన వాళ్ళని ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మేము గుర్తు చేస్తూ, వాళ్ళని కాపాడే వాళ్ళు ఎస్పీ చేసినా, వాళ్ళని కాపాడే వాళ్ళు ఎమ్మెల్యే మంత్రులు చేసినా కూడా వాళ్ళకు కూడా చట్టపరమైన రాజకీయ శిక్ష వేసేంత వరకు, చట్టపరమైన రాజకీయపరమైన శిక్ష వేసేంత వరకు మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయం కూడా గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నాం.